రైతుల నోటికాడ్ నుండి బుక్కను బీజేపీ పార్టీ లాక్కుందని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. రైతు బంధు డబ్బులు మేము ఆపలేదని బీజేపీ ఫిర్యాదుతో ఎలక్షన్ కమిషన్ ఆపిందని తెలిపారు. రైతుల ఖాతాల్లో జమ చేసిన రైతు బంధు డబ్బులు తీసుకోకుండా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేశాయని శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారంటీల్లో ఇప్పటికే 4 గ్యారంటీలను అమలు చేశామని, రైతు బంధు పథకం కొనసాగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. అన్యాయం చేసిన బీజేపీ నాయకులకు రాష్ట్రంలో తిరిగే హక్కు లేదన్నారు. మమ్మల్ని ప్రశ్నించే హక్కు లేదని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. బీజేపీకి మనం చూస్తే అన్నదాత అన్నా రైతులన్నా వారిపైన ఎందుకో అక్కసు ఆగ్రహం. మొదటగా కేంద్రంలో నల్ల చట్టాలను తీసుకొచ్చి వారందరినీ నట్టేట ముంచే కార్యక్రమం చేసింది. నల్ల చట్టాలను వ్యతిరేకించిన రైతు సోదరులను, దానిపైన పోరాటం చేసిన వందలాది మంది రైతులను బీజేపీ పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను చిందరవిందర చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, వారి ప్రభుత్వంలో నిధులను ఆచిచూచి ఖర్చు చేసే ప్రయత్నంలో ఇబ్బందులున్న అన్నదాతలను ఆదుకోవాలని బ్యాంకులలో రైతు సంబంధించిన నిధులు జమ చేసినాం. రైతు బంధు నిధులను జమ చేయటం జరిగింది. బీజేపీ ఏం చేసిందంటే ఈసీని అస్త్రంగా ఉపయోగించుకొని, అడ్డం పెట్టుకొని బ్యాంకు ఖాతాలో రైతుల ఖాతాలో పడ్డ సొమ్మును నిలిపివేసే కార్యక్రమం ఈరోజు చేసింది.